హలో అందరికి గుడ్ ఈవినింగ్. రంజాన్ స్టార్ట్ కాగానే ముందుగా అందరికి గుర్తొచ్చేది హలీం మాత్రం. కొందరు బయట తినడానికి ఇష్టపడితే మరికొందరు భయపడతారు ఎలా చేస్తారో ఏమో. ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి, సింపుల్ గా చాలా టేస్టీగా. శనగపప్పు, మినపప్పు, కందిపప్పు, పెసరపప్పు, ఓట్స్, బియ్యం ఒక్కొక్క స్పూన్ తీసుకొని మంచిగా గడిగి నానబెట్టుకోండి. అట్లనే హాఫ్ కప్ గోధుమ రవ్వ, దొడ్డు రవ్వ ఉంటుంది కదా, అది కూడా నానబెట్టుకోండి. 2-3 అవర్స్ స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని నూనె, నెయ్యి కలిపి 1 కప్ తీసుకోండి. హోల్ గరం మసాలా వేసుకోండి. నీట్ గా వాష్ చేసుకున్న చికెన్ హాఫ్ కేజీ, దాంట్లో 2-3 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 3-4 పచ్చిమిర్చి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. పచ్చివాసన అంతా పోయాక ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్, జీరా పౌడర్ వేసుకోండి. టేస్ట్కి తగిన మసాలా అంతా కూడా చికెన్ పీసెస్కి పట్టాలి. ఇలా అంతా మంచిగా పట్టి పీసెస్కి ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు మనం నానబెట్టుకున్న పప్పులో ఇంకా రవ్వ అంతా కూడా వేసుకొని బ్రౌన్ ఆనియన్స్ వేసుకోండి. కొత్తిమీర, పుదీనా వేసుకొని అంతా కూడా బాగా మిక్స్ చేసుకొని ఒక 1 లీటర్ వరకు నీళ్లు పోసుకొని మంచిగా ఒక 8 విజిల్స్ వరకు రావాలి. లో ఫ్లేమ్లో మంచిగా కుక్ చేసుకోండి. చికెన్ వచ్చేసి మెత్తగా కుక్ అవ్వాలి. 8-9 విజిల్స్ తర్వాత కుక్ అయ్యాక ఇలా పీసెస్ అన్ని సపరేట్ చేసుకొని దాంట్లో నుంచి బోన్స్ తీసేయండి. కొందరు బోన్లెస్ తీసుకుంటారు, మీ ఇష్టం. నాకైతే విత్ బోన్ ఉంటేనే టేస్ట్ బాగా అనిపిస్తుంది. కర్రీ అయినా ఏదైనా సరే. నేను అందుకోసమే విత్ బోన్ తీసుకున్నాను. సో బోన్స్ అన్ని సపరేట్ చేసి ఇలా మ్యాష్ చేసుకొని దీంట్లో వేసుకొని ఇదంతా కూడా బాగా మెలపాలి. మంచిగా ఇలా జిగురుగా అయ్యాక దీంట్లో కొత్తిమీర, పుదీనా, కొంచెం కాజు పేస్ట్, బ్రౌన్ ఆనియన్స్, గరం మసాలా, నెయ్యి వేసుకొని అంతా కూడా బాగా మిక్స్ చేసుకుంటూ మంచిగా కుక్ చేసుకోండి. ఇలా థిక్ కన్సిస్టెన్సీ వచ్చాక వేడివేడిగా సర్వ్ చేసుకోండి. నెయ్యి, కొత్తిమీర, పుదీనా, బ్రౌన్ ఆనియన్, డ్రై ఫ్రూట్స్, లెమన్తో ఎంజాయ్